భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణం నిర్వహించే వేదిక మారింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటి వరకు నిత్య కళ్యాణాలు నిర్వహిస్తున్న పాత నిత్య కళ్యాణ మండపాన్ని అధికారులు తొలగించారు. దీంతో ఇకపై స్వామివారి నిత్య కళ్యాణాన్ని మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మండపంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి మిథిలా ప్రాంగణంలో స్వామివారి నిత్య కళ్యాణాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆలయ మాడవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. వేద పండితులు, అర్చకులు మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పాత నిత్య కళ్యాణ మండపాన్ని తొలగించడంతో అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు మిథిలా ప్రాంగణంలోనే తాత్కాలిక మండపం ద్వారా నిత్య కళ్యాణాలను కొనసాగించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో మరి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున మరి ఈ రోజు నుంచి మరి నిత్య కళ్యాణాలు మిథిలా ప్రాంగణంలో మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీరామ సేవ మండపం యందు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు గమనించగలరు. అదేవిధంగా మరి దర్శనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సైడ్లలో కూడా మరి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి మరి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ఇప్పటికే మేము సిబ్బంది అందరికి కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ మనకి సౌత్ సైడ్, నార్త్ సైడ్ ఇట్లా రకరకాలుగా మనకి ఈ వర్క్స్ జరుగుతున్న క్రమంలో వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా మనం సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా గమనించగలరు. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మా విజ్ఞప్తి ఏమనగా మరి వచ్చే భక్తులందరికీ కూడా ఇది విస్తృత ప్రచారం గావించి మరి నిత్య కళ్యాణాలు మనకి మిథిలా ప్రాంగణంలో శ్రీరామ సేవా మండపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే దాంట్లో విషయంలో, అదేవిధంగా భక్తులకు దర్శనాలు కల్పించే విషయంలో ఇబ్బంది లేకుండా మీ ద్వారా ప్రజలందరికీ తెలియవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రామాలయ అభివృద్ధిలో భాగంగా చుట్టూతో ఉండేటువంటి ప్రాకారాలను, అలాగే లోపల ఉన్నటువంటి నిత్య కళ్యాణ మండపం మొదలైనటువంటి వాటిని కూడా తొలగించి తిరిగి వాటన్నిటి కూడా నూతనంగా కృష్ణశిలతో నిర్మించడం జరుగుతున్నది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో జరపవలసినటువంటి నిత్య కళ్యాణాలు మొదలైనటువంటి వాటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి చోట్లలో చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందువలన నిత్యము ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి నిత్య కళ్యాణాలు కానివ్వండి, అన్నప్రాశనలు, నామకరణాలు మొదలైనటువంటి భక్తులు మొక్కుకొని వచ్చి అక్కడ జరిపించుకుంటూ ఉంటారు. అలాంటి నిత్య కళ్యాణాలతో పాటుగా ఉండేటువంటి నామకరణం, అన్నప్రాశన, వాహన పూజలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక సేవా మండపాన్ని మిథిలా ప్రాంగణంలో స్వామివారికి శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో మిథిలా ప్రాంగణంలోనే ఆ మండపాన్ని నిర్మించడం జరిగింది. రామసేవా మండపం, ఈ రామసేవా మండపం అనేటువంటి పేరుతోటి ఒక పెద్ద మండపాన్ని నిర్మించారు. దాంట్లోనే ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఆ ప్రాంగణంలోనే నిత్య కళ్యాణాలు, అన్నప్రాశనలు, నామకరణాలు, వాహన పూజలు లాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ప్రధానమైనటువంటి ఆలయంలో స్వామివారి దర్శనాలు, పూజలు, అర్చనలు, అదేవిధంగా ఆశీర్వచనాలు అవన్నీ కూడా ప్రధాన ఆలయంలో జరుగుతాయి. కనుక భక్తులు దీన్ని గుర్తించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేవస్థానానికి సహకరిస్తూ ఆ కళ్యాణాలు మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా జరుపుకోవాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.